Hello all, welcome to IAC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ రైల్వే కరెంట్ అఫైర్స్ ఆఫ్ 2023 ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో దానితో పాటుగా మనకి రిలేటెడ్గా ఏదైనా స్టాటిక్ జీకే కావచ్చు, రైల్వేస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ దానితో పాటుగా లాస్ట్ టైంలో జరిగిన రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమైనా కనెక్ట్ అవుతూ ఉంటే ఈ కంటెంట్కి అవి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇవన్నీ ఎంసీక్యూ ఫార్మాట్లో మీకు ఇచ్చామండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు కూడా కింద ఆన్సర్ చేయొచ్చు. సరే, ఓ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ రైల్వే స్టేషన్కి 5 స్టార్ ఈ ట్రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ అనేది లభించింది అని అడుగుతున్నారు. So which of the following railway station has been awarded with the 5 star E-Trade station certificate program అన్నమాట. సో మనకి జనరల్గా ఇండియన్ రైల్వేస్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్ ఇష్యూ మనకి హైజెనిక్ లేకపోతే క్వాలిటీ, అది కూడా ఫుడ్ విషయంలో మనకి సరిగ్గా ఉండదు, నాణ్యతగా ఉండదు, క్వాలిటీగా ఉండదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. సో దానికి పులి స్టాప్ పెట్టడానికి ఆ సమస్యకి E-Trade స్టేషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. అది దాని యొక్క పర్పస్ అన్నమాట. ఏ రైల్వే స్టేషన్ అయితే మనకి ఆ నామ్స్ని పాటించి, రూల్స్ని పాటించి క్వాలిటీ, హైజెనిక్ రెండు ఇస్తుందో, నాణ్యత, పరిశుభ్రాన్ని, సో అలాంటి వాటికి 1 to 5 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చి E-Trade స్టేషన్ అనే సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ని ఎవరి ద్వారా రైల్వే స్టేషన్స్ తీసుకుంటాయి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సో దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏమని అడుగుతున్నారు, క్రింది వాటిలో ఏ రైల్వే స్టేషన్కి 5 స్టార్ E-Trade స్టేషన్ సర్టిఫికేషన్ లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఝాన్సీ, ప్రయాగ్రాజ్, వారణాసి, క్యాంట్ ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఏరియాస్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, వారణాసి, క్యాంట్. ఫస్ట్ మీరు ఇక్కడ అసలు ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కరెంట్ అఫైర్లో E-Trade స్టేషన్ అనే దాని గురించి భారతదేశ ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ E-Trade మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేసిందండి. సో దాంట్లో భాగంగానే ఈ E-Trade స్టేషన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ ద్వారా ఈ రైల్వే స్టేషన్స్ని వెరిఫై చేయించి, సో అది ఇచ్చిన డేటా ప్రకారం ఈ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా వారణాసి క్యాంట్కి 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది E-Trade సర్టిఫికేషన్ ద్వారా. ఇలాగ చాలా రైల్వే స్టేషన్స్ ఇండియాలో సర్టిఫికేషన్ని తీసుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2023 డిసెంబర్ మంత్లో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం కేరళలో ఏకంగా 21 రైల్వే స్టేషన్స్ E-Trade సర్టిఫికేషన్ని, ఆ స్టార్ రేటింగ్ని అందుకోవడం కూడా జరిగింది. రాజస్థాన్లోని జైపూర్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాగా గుజరాత్లోని వడోదరా రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలా చాలా వరకు కూడా రైల్వే స్టేషన్స్ ఇండియాలో E-Trade సర్టిఫికేషన్ని అందుకోవడం జరిగింది డిఫరెంట్ స్టార్ రేటింగ్తో. మనకి ఇక్కడ వారణాసి క్యాంట్ మాత్రం 5 స్టార్ రేటింగ్తో అందుకోవడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, చూద్దాం. అంతకన్నా ముందర కరెంట్ అఫైర్ పరంగా ఇస్తే మీరు ఇలాగే ఆన్సర్ పెట్టండి, సరిపోతుంది. ఒకవేళ స్టాటిక్ జీకే పరంగా ఇస్తే ఏమని ఇస్తారు? ఇండియన్ రైల్వే సిస్టంలో, భారతదేశ రైల్వే వ్యవస్థలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేత E-Trade సర్టిఫికేషన్ అందుకున్న మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ముంబై సెంట్రల్ అని చెప్పేసి ఉంది. సో ఈ ముంబై సెంట్రల్ ఏదైతే ఉందో అది ఇలాంటి ఏమంటారు, ఇంపార్టెంట్గా E-Trade సర్టిఫికేషన్ అనే దాన్ని ఫస్ట్ టైం అందుకోవడం జరిగింది. అది ఒకటి అనమాట. ఇంకా కొంత స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా యూజ్ అవుతుందా అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి E-Trade స్టేషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో. నెక్స్ట్ వన్, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్, ఇది ఢిల్లీలో ఉంది. అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్ మహారాష్ట్ర దగ్గర, వడోదరా రైల్వే స్టేషన్ గుజరాత్ దగ్గర ఉంది, చండీగఢ్ రైల్వే స్టేషన్, ఇలా చాలా రైల్వే స్టేషన్స్కి ఇండియాలో E-Trade సర్టిఫికేషన్ అనేది అందిందనమాట. అలాగే మనకి 19 రైల్వే జోన్స్ ఉన్నాయి కదా ఇండియాలో, 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. మీకు ఈ స్టాటిక్ జీకేని అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ రైల్వే జోన్స్లో నార్త్ రైల్వే జోన్ ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఉత్తర రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఉత్తర మధ్య రైల్వే జోన్, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పేసి ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి అలహాబాద్, దానిని మనం ప్రయాగ్రాజ్ అని కూడా పిలుస్తున్నాం. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్, ఇది వచ్చేటప్పటికి గోరఖ్పూర్ దగ్గర ఉందన్నమాట. అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే ప్రాంతం దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ రైల్వేస్కి సంబంధించి ఇది ఇక్కడ లొకేట్ అయి ఉంది.
అండ్ కొన్నిసార్లు మీకు రైల్వేస్లో ఎలా అడుగుతారంటే కొన్ని సిటీస్ వచ్చినప్పుడు ఆ సిటీస్ దగ్గర ఉన్న నదులు రివర్స్ని అడుగుతూ ఉంటారు. లక్నో అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడగచ్చు. గోమతి అనేది ఏదైతే ఉందో సో ఈ గోమతి నది దగ్గరే లక్నో అనే అది సిచ్యువేట్ అయి ఉందన్నమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని జాతీయ పార్క్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ దుధువా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. నేషనల్ పార్క్స్, రివర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. రైల్వేస్లో ఖచ్చితంగా మనకు వచ్చే క్వశ్చన్స్. లాస్ట్ టైం చాలా వరకు కూడా పేపర్స్లో ఈ టాపిక్సే మోస్ట్లీ కవర్ చేసినాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వన్ వారణాసి. వారణాసినే కాశీ అని కూడా అంటారు. ఇప్పటికీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద ఎర్త్గా వారణాసి అనేది రికగ్నైజ్ చేయబడింది. ఇక్కడ జపాన్ సహకారంతో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అనే దాన్ని కూడా ఇండియా నిర్మించడం జరిగింది గతంలో. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీంట్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారనమాట. ఇప్పుడు కొత్తగా ఇరాన్ కూడా న్యూ మెంబర్గా రాబోతుంది, అది ఒకటి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2023 సమిట్ అనేది ఏ కంట్రీ నిర్వహించింది అని అడిగితే ఇండియా. నెక్స్ట్ ఈ సంవత్సరం 2024లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఎవరు నిర్వహించబోతున్నారు అంటే కజకిస్తాన్ అనే కంట్రీ. కజకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ర్యాట్స్ అనే ఒక సంస్థ ఉంది, అలాగే ఒక సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ ఆఫ్ SCO అనేది ఎక్కడుంది? చైనాలో లొకేట్ అయి ఉందన్నమాట. అది చైనాలో లొకేట్ అయి ఉంది, బీజింగ్ సిటీలో. అయితే 2023లో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా చెప్పడం జరుగుతుంది, లేదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు ఉన్నారో ఈయన ఒక హాల్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది బీజింగ్లో, ఈ సెక్రటేరియట్ ఆఫీస్లో. ఆ హాల్ పేరు న్యూ ఢిల్లీ హాల్, దాన్ని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తున్నారు. సో ఇవి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, అక్కడ వారణాసి, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్ ఇలా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఝాన్సీ అని ఉంది కదా, ఝాన్సీ యొక్క ప్రత్యేకత మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఝాన్సీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానిని వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు. వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ కింద దీని పేరు మార్చారు. ఉత్తరప్రదేశ్లో మొఘల్ సారాయి రైల్వే జంక్షన్ అని చెప్పేసి ఉంది. ఇన్ ఉత్తరప్రదేశ్ వీ హ్యావ్ అ రైల్వే జంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ మొఘల్ సారాయ్. సో దానిని మనకి దీనదయాల్ రైల్వే కింద పేరు మార్చారు. మొఘల్ సారాయిని దీనదయాల్ రైల్వే కింద మార్చడం జరిగింది. ఈవెన్ మనకి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఉంది చూసారా, ఆ రాష్ట్రపతి భవన్ దగ్గర ఒక మొఘల్ గార్డెన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఈ మొఘల్ గార్డెన్ పేరుని ఏమని మార్చారంటే అమృత ఉద్యాన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. మొఘల్ గార్డెన్ పేరు ఇప్పుడు అమృత ఉద్యాన్గా ఉందన్నమాట. ఇలాంటివి సో ఒక్కసారి ఇవి మీరు చూసుకుంటా ఉన్నారనుకోండి, అటు మీకు కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది, కోరిలేటెడ్ కవర్ అవుతాయి, స్టాటిక్ జీకే అనేది కూడా కవర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏ రైల్వే స్టేషన్కి 5 స్టార్ ఈట్ రైట్ సర్టిఫికేషన్ లభించింది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ వారణాసి క్యాంట్. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గజియాబాద్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సెక్షన్ భారతీయ రైల్వేలలో పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విభాగం మారింది. అయితే దాని పొడవు ఎంత అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో గజియాబాద్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ సెక్షన్ and has become the longest fully automatic block signaling section of Indian Railways and what is its length? 762 kilometers. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో కరెంట్ అఫైర్ ఏం జరిగింది దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి గజియాబాద్ ఏదైతే ఉందో సో అక్కడ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ రైల్వే సెక్షన్ అనేది ఉంది. సో అక్కడ ఇండియన్ రైల్వేస్లో మొత్తం మనకి లాంగెస్ట్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ అనేది ఇవ్వబడింది అనమాట. అది ఎంత కిలోమీటర్స్ మేరకు అని అడుగుతున్నారు. 762 kilometers. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, Indian Railways has announced to run the Bharat Gaurav Deluxe AC tourist train between India and which country అని చెప్పేసి అడుగుతున్నారు. భారతదేశం మరియు ఏ దేశం మధ్య భారత గౌరవ్ డీలక్స్ ఏసీ పర్యాటక రైలును నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. సో మనకి 2023లో రైల్వేస్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి వందే భారత్ ట్రైన్ అనమాట. వన్ ఈజ్ నథింగ్ బట్
వందే భారత్ ట్రైన్ గా చెప్పొచ్చు. ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందింది. దీని ఇంట్రడక్షన్స్ చాలా స్టేట్స్ లో జరిగాయి అన్నమాట, కొత్తగా ప్రారంభించడం అనేది. ఇది ఒకటి. నెక్స్ట్ వన్ ఇక్కడ కనిపిస్తున్న భారత్ గౌరవ్. సో భారత్ గౌరవ్ అనే ట్రైన్స్ కాన్సెప్ట్ ఏంటి, నార్మల్ ట్రైన్స్ లా కాకుండా ఒక థీమ్ తోటి ఈ రైళ్ళని నడపడం జరుగుతుంది అనమాట. ఈ రైళ్ళని మనకి రన్ చేయడం జరుగుతుంది. లైక్ రామాయణ ట్రైన్ అని చెప్పేసి రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ అది కావచ్చు, గురుకృప గురునానక్కి సంబంధించిన ప్లేసెస్ కావచ్చు, ఇలా థీమ్ బేస్డ్తో నడిచే ట్రైన్స్ భారత్ గౌరవ్. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు కూడా ఒక థీమ్ బేస్డ్తో ట్రైన్స్ని ఇండియన్ రైల్వే స్టేషన్ దగ్గర లీజ్ ప్రకారం మనకి నడుపుకునేలాగా భారత్ గౌరవ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇంకొకటి నమో భారత్ ట్రైన్స్ అనే వాటిని కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే మనకి ఆల్రెడీ మెట్రో ఎగ్జిస్ట్ అయ్యింది, మెట్రోలా కాకుండా దానికన్నా ఫాస్ట్గా రీజనల్ ఏరియాని కనెక్ట్ చేసుకుంటూ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద సో నమో భారత్ లాంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇలా 2023లో ఇండియన్ రైల్వేస్లో ఇలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి. అందులో ఒకటి భారత్ గౌరవ్. ఇప్పుడు భారతదేశం మరియు ఏ దేశం మధ్య భారత గౌరవ్ డీలక్స్ ఏసీ పర్యాటక రైలుని నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది అని అడుగుతున్నారు. ఇండియన్ రైల్వే హ్యాస్ అనౌన్స్డ్ టు రన్ ద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ అండ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో బంగ్లాదేశ్, అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అది చూసుకోవచ్చు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భూటాన్ లాంటి కంట్రీస్ని ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి కరెంట్ అఫైర్స్ పరంగా, అది చూద్దాం. అయితే ఒక్కొక్కసారి మనకి కొన్ని క్యాపిటల్స్ అడుగుతూ ఉంటారు, కొన్ని డిఫరెంట్ పాయింట్స్ అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. లైక్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా, నేపాల్ క్యాపిటల్ వచ్చేటప్పటికి కాఠ్మండు, కొన్నిసార్లు మనం ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి భారత్ గౌరవ్ ట్రైన్స్ అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టూరిస్ట్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారనమాట. అలాగే మనకి ఆల్రెడీ నేను చెప్పాను, ప్రైవేటు వ్యక్తుల చేత ఇది మనకి రన్ చేసేలాగా కూడా ఒక అవకాశాన్ని వాళ్ళకి కల్పించడం జరిగింది. అండ్ మనకి ఇండియాలో చాలా చోట్ల ఈ భారత్ గౌరవ్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ భూటాన్ అనేది ఉంది కదా, అక్కడ భూటాన్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూటాన్ కింగ్ అనమాట. ఆయన పేరు వాంగ్చుక్, నామ్గ్యల్ వాంగ్చుక్ ఈజ్ అ కింగ్ ఆఫ్ భూటాన్. 2023లో ఆయన 8 days పాటు ఇండియాని విజిట్ చేశారు. అండ్ భూటాన్ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలుస్తారు. భూటాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హిమాలయన్ కింగ్డమ్. భూటాన్కి దగ్గరలో ఉండే ఇండియా యొక్క నేషనల్ పార్క్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే బక్సా అనే దాన్ని చెప్పచ్చు. బక్సా టైగర్ రిజర్వ్, బక్సా ఏరియా ఇది మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది. అండ్ భూటాన్ వెస్ట్ బెంగాల్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా దగ్గర ఇది ఆక్యుపై చేసుకుని ఉంది. భూటాన్ ప్రపంచానికి ప్రపంచ సంతోషి సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ ఏదైతే ఉంటుందో అది మనకి టాప్ కంట్రీగా ఉందన్నమాట. సో ఫిన్లాండ్ ఇలా టాప్ రావడం అనేది 6th టైంగా చెప్తున్నారు. వరుసగా 6th టైం మనకి ఫిన్లాండ్ అనేది టాప్ రావడం జరిగింది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో. నార్మల్గా ఫస్ట్ రావడం వేరండి, వరుసగా ఇది 6వసారి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 5వసారా 6వసారా ఫస్ట్ టైమా ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. 2nd ప్లేస్లో డెన్మార్క్, 3rd ప్లేస్లో ఐస్లాండ్, 4th ప్లేస్లో చూడండి ఇజ్రాయెల్ అనేది ఉంది. ఈ 2023లో పేపర్ మొత్తంలో కరెంట్ అఫైర్స్ విషయంలో న్యూస్ పేపర్ మొత్తంలో కూడా ఇజ్రాయెల్ లేకుండా ఆల్మోస్ట్ ఒక 6 months పేపరే లేదనమాట. అంతలాగా మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ కవర్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మనం చదవాల్సిన అవసరం లేదు, ఇలా చిన్న మైన్యూట్ అనమాట. అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూ. సో వీళ్ళు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే ఒకదాన్ని లాంచ్ చేశారు. ఎవరి మీదకి? హమాస్ని కట్టడి చేయడానికి, హమాస్ని కంట్రోల్ చేయడానికి. ఇవన్నీ మేజర్గా మీరు చదువుకుంటారు. బట్ ఇజ్రాయెల్ అనేది 4th ర్యాంక్లో ఉందా 5th ర్యాంక్లో ఉందా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో అంటే అది చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ టోటల్గా మనకి 136 కంట్రీస్కి సంబంధించి ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని కంట్రీలకి అంటే 136 కంట్రీస్కి సంబంధించి ఇచ్చారనమాట. ఇందులో టాప్ ఏమో ఫిన్లాండ్,
అన్నిటికన్నా బాటమ్ 136th ర్యాంక్లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. తాలిబాన్ అటాక్స్, అర్త్ క్వేక్స్, తాలిబాన్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్, ఆ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కట్టడి చర్యలు, ఇలాంటి వాటి వల్ల ఆఫ్ఘనిస్తాన్ 136th ర్యాంక్, ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇండియా వచ్చేటప్పటికి 126th ర్యాంక్లో ఇండియా ఉండడం జరిగింది. అగైన్ ఐమ్ రిపీటింగ్, భూటాన్ యొక్క కింగ్ వాంగ్చుక్. భూటాన్ని హిమాలయన్ కింగ్డమ్ అని కూడా పిలుస్తారనమాట. ఆ భూటాన్ అనే కంట్రీ ప్రపంచానికి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక దానిని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అది ఇవ్వట్లేదు కానీ అలాంటి కాన్సెప్ట్ని అది యాక్చువల్గా మనకి ఇవ్వడం జరిగింది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే కన్నా హ్యాపీనెస్కి సంబంధించిన ఒక మెజర్మెంట్. మనం జీడిపిని ఎలాగా అయితే మనం మెజర్ చేస్తామో వాళ్ళు హ్యాపీనెస్ని అట్లా మెజర్ చేస్తారంట. అలాంటి కాన్సెప్ట్ని భూటాన్ తీసుకొచ్చింది ప్రపంచంలో ఫస్ట్ టైం. దాని తర్వాతే మిగతా ఆర్గనైజేషన్స్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని ఇవ్వడం మొదలు పెట్టారనమాట. అలాగా ఇది గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వన్, భారత్ గౌరవ్ అనేది టూరిజం థీమ్ బేస్డ్ ట్రైన్సే అంటున్నాం కదా, మరి టూరిజం డే అనేది కూడా చూసుకోవాలి. వరల్డ్ టూరిజం డే అనేది 27th సెప్టెంబర్న రికగ్నైజ్ చేయబడింది అనమాట. అండ్ దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది థీమ్గా ఉంది. టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ థీమ్. నెక్స్ట్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి జెనీవాలో ఉంది. WTO హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది టూరిజం ఆర్గనైజేషన్ది. అలాగే థీమ్ టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. వరల్డ్ టూరిజం డే అనేది 27th సెప్టెంబర్న రికగ్నైజ్ చేయబడింది అనమాట. సో ఇది ఓవరాల్గా మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చండి కంప్లీట్గా ఈ క్వశ్చన్కి సంబంధించి. అటు బంగ్లాదేశ్ గురించి చూడగలిగాం అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ భూటాన్ గురించి చూడగలిగాం. ఇంకా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మీకు 2023 కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ నేపాల్ ఉంది చూసారా, నేపాల్తో ఇండియాకి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట. ఆ ఎక్సర్సైజ్ పేరు సూర్యకిరణ్ యుద్ధ విన్యాసంగా చెప్తాం. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్. ఈసారి 2023లో 17th ఎడిషన్ ఆఫ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఇండియాకి నేపాల్కి మధ్యలో ఆర్మీ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం. ఇది ఎక్కడ జరిగింది? పితోర్గర్ అనే ఏరియాలో జరిగింది. అండ్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ పితోర్గర్ ఏరియా. సో మనకి పితోర్గర్ ఏరియా అనేది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ఏరియాలో 17th ఎక్సర్సైజ్ ఆఫ్ సూర్యకిరణ్ విచ్ ఈస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ ఆర్మీగా చెప్పొచ్చు. అండ్ ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సిల్క్యారా టన్నెల్. అగైన్ ఐమ్ రిపీటింగ్, సిల్క్యారా టన్నెల్. ఇది ఒక రకంగా కరెంట్ అఫైర్ పరంగా చాలా ఇంపార్టెంట్, మన రైల్వేస్ ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అనే ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడి నుంచి చార్ధామ్ అని చెప్పేసి ఒక యాత్ర చేయొచ్చు. అంటే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇలాంటి 4 గ్లేషియర్స్కి సంబంధించి యాత్ర చార్ధామ్ అనమాట. అయితే మనకి శీతాకాలం వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ ఆ ఏరియాస్కి చేరుకోవడం కొంచెం డిఫికల్ట్. ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం, కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ జరుగుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకని అక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంది ఒక టన్నెల్ ద్వారా. అదే సిల్క్యారా టన్నెల్ అనమాట. అక్కడ అనుకోకుండా రాక్స్ అనేవి కింద పడడం లేకపోతే కొలాప్స్ అవడం వల్ల 41 మంది వర్కర్స్ అందులో మనకి వారం రోజులకి పైగా ఉండిపోయారు. ఆ 41 మంది వర్కర్స్ని సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ బయటికి తీసుకొచ్చింది. ఇది 2023లో ఏర్పడిన ఇన్సిడెంట్ అండి. బట్ ప్రాణ నష్టం అయితే ఒక్కటి కూడా జరగలేదన్నమాట. అందుకు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సిల్క్యారా టన్నెల్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉంది చూసారా. బంగ్లాదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది బోంగో సాగర్ అనే యుద్ధ విన్యాసం. అగైన్ ఐమ్ రిపీటింగ్, బోంగో సాగర్ అనే ఎక్సర్సైజ్ అనమాట. ఇది బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి మధ్యలో జరిగిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. ఇలా స్లినెక్స్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంటుంది. ఇండియాకి శ్రీలంకకి సంబంధించి స్లినెక్స్ అనే యుద్ధ విన్యాసం 2023లో కూడా జరిగింది. ఇలా ఎక్సర్సైజ్ని చదువుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ని కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? బంగ్లాదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. జనవరి 2023లో ఏ రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అనేది లభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ ఇన్ జాన్ 2023?
సో మనకి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉందండి. సో ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే స్టాండర్డ్కి తగ్గట్టుగా, ఎన్వైర్మెంటల్ ప్రమాణాలకి తగ్గట్టుగా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏ కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయో సో వాటికి కొన్ని ట్యాక్స్ని ఇస్తుంది. అలాగే మనకి ఇండియాలో ఒక రైల్వే స్టేషన్ రీసెంట్గా గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అంటే ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీగా, ఎకో ఫ్రెండ్లీగా పొందింది. 82 పాయింట్స్ తోటి రీసెంట్గా విజయవాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ని అందుకోవడం జరిగింది. జస్ట్ ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆర్పిఎఫ్కి కానీ లేకపోతే నెక్స్ట్ గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ ఆప్షన్ ఏబిసి ఇచ్చి పిక్ చేసుకోమని చెప్పేసి అడగరు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇప్పటి వరకు జనరల్గా రాలేదు. ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం చూడలేదు. వచ్చినా మనం ఓవరాల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అసలు ఏం జరిగినాయో నేర్చుకోండి. ఇన్ డెప్త్ వెళ్ళకుండా ఫస్ట్ పైన నేర్చుకోండి. అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది. గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విజయవాడకి ఇచ్చారు. ఈట్ రైట్ స్టేషన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్, అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్, దాన్ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. భారత్ గౌరవ్ అంటే మనకి థీమ్తో నడిచే టూరిస్ట్ ట్రైన్స్ లాంటివి. సో వాటిలో ప్రైవేటు వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఆ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇలా తెలుసుకోండి. సో ఒక్కసారి ఓవరాల్గా మీరు ఇది తెలుసుకున్న తర్వాత మీకంటూ ఒక కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత స్టాటిక్ జీకే అనే దాన్ని స్లోగా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మీరే సాల్వ్ చేయగలరు. ఆ క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది. సో ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు ఏమైనా యూజ్ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విజయవాడ. ఇలాంటిదే ఇంకొక రైల్వేస్కి సంబంధం లేని కరెంట్ అఫైర్, కాకపోతే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లాంటిదే అనమాట. అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి న్యూ పార్లమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు కదా. అసలు న్యూ పార్లమెంట్ ప్లేస్లో ఒకప్పుడు మనకి ఓల్డ్ పార్లమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యూస్ చేసుకున్నాం, ఓల్డ్ పార్లమెంట్. ఆ ఓల్డ్ పార్లమెంట్ని ఎవరు మనకి కన్స్ట్రక్ట్ చేశారు? బ్రిటిషర్స్. 1927లో సర్ ఎడ్విన్ అనే పర్సన్, సర్ హర్బర్ట్ అని చెప్పేసి ఇంకొక పర్సన్. సో హర్బర్ట్ అండ్ ఎడ్విన్ అనే ఇద్దరు కలిసి ఈ ఆర్కిటెక్ట్స్ అనమాట, నిర్మాణకర్తలు, మనకు ఆ పార్లమెంట్ని రూపొందించి ఇచ్చారు. అప్పటి నుంచి 2022 వరకు కూడా కంప్లీట్గా ఇదే పార్లమెంట్ని మనం యూజ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొత్త పార్లమెంట్ని 2023లో తీసుకొచ్చారు. కొత్త పార్లమెంటులో పాత పార్లమెంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఒకటి కాన్స్టిట్యూషన్ హాల్ అనమాట. కాన్స్టిట్యూషన్ హాల్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగం ఎలా రూపొందించబడింది ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. అలాంటి దాన్ని ఒకటి గ్యాలరీస్, ఆర్ట్ గ్యాలరీస్ అనే వాటిని రూపొందించారు. సంగీతానికి సంబంధించి, ఇండియా కల్చర్కి సంబంధించి ఇలాంటి వాటినన్నిటి కూడా రూపొందించారు. సిట్టింగ్ కెపాసిటీ పాత పార్లమెంట్ కన్నా దీనికి ఎక్కువగా పెంచడం జరిగింది. లోక్సభనేమో మనకి నెమలి షేప్లో అంటే పీకాక్ షేప్లో వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే లోటస్ షేప్లో రాజ్యసభ వచ్చేలాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది అనమాట. సో ఇది పార్లమెంట్కి సంబంధించింది. అయితే పార్లమెంట్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి చెప్తున్నాం? ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఉంది కదా, సో ఇది ఎన్వైర్న్మెంట్ ప్రకారం దానికి ప్లాటినం రేటింగ్ ఇవ్వడం జరిగింది, ఏది పార్లమెంట్ బిల్డింగ్కి. సో అటు మనం దాన్ని కవర్ చేసుకున్నాం 2023లో. మన పార్లమెంట్కి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రకారం లేదా ఎన్వైర్న్మెంట్ నార్మ్స్ ప్రకారం ప్లాటినం రేటింగ్ అనేది కలిగి ఉంది. అలాగే ఇది ఇనిషియేట్ చేసిన గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రీసెంట్గా ఆ సర్టిఫికెట్ని పొందింది విజయవాడ రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ విశాఖపట్నం అనేది చూసారా, సో మనకి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట 2022లో మిలాన్ అనే అతిపెద్ద యుద్ధ విన్యాసం జరిగింది. మనకి భారతదేశంలో అతిపెద్ద నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట, నావీ దళానికి సంబంధించిన యుద్ధ విన్యాసం. సో దాన్ని మిలాన్ ఎక్సర్సైజ్గా అంటారు. అది బిఫోర్ లాస్ట్ టైం 2022లో విశాఖపట్నం అనే ఏరియాలో జరిగిందనమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటారండి. మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడే ఒకదాంతో కవర్ అయిపోతాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ టుక్ చార్జ్ యాజ్ ద న్యూ జనరల్ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ రైల్వేస్? ఆప్షన్స్లో సిద్ధార్థ శర్మ గారు, ప్రభదేవ్ సింగ్ గారు, అండ్ నెక్స్ట్ రామ్ కరణ్ యాదవ్ గారు, శంబాలాబాయ్ బి పటేల్ గారు. సో ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. మనకి రైల్వే కొత్త జనరల్గా సెంట్రల్కి సంబంధించి ఆప్షన్ మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రామ్ కరణ్ యాదవ్ గారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
రామ్ కరణ్ యాదవ్ గారు సెంట్రల్ రైల్వేస్కి జనరల్ మేనేజర్గా న్యూలీ అపాయింట్ అయ్యారు 2023లో. ఈయన ఇది వరకు గతంలో ఢిల్లీ మెట్రో సంస్థకి సంబంధించి పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే రైట్స్ అని చెప్పేసి ఉంది, రైల్వే సిస్టంలో రైట్స్ అనే విభాగం ఉంది. రైట్స్ అంటే ఇక్కడ రైల్వే టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్, రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సర్వీస్గా చెప్పచ్చు అనమాట. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది. రైట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది. టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్కి సంబంధించింది. దీంట్లోని వర్క్ చేశారు ఆయన. అలాగే ఢిల్లీ మెట్రోలో కూడా ఆయన వర్క్ చేయడం జరిగిందనమాట. అలాంటి పర్సన్ అయిన రామ్ కరణ్ యాదవ్ గారికి సెంట్రల్ రైల్వే కొత్త జనరల్ మేనేజర్గా, న్యూ జనరల్ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ రైల్వే అండ్ 2023 అండ్ రామ్ కరణ్ యాదవ్ గారుగా చెప్పచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అయితే నెక్స్ట్ మనం మిగతా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి. ఈ సంవత్సరం మనకి 2023లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఎలక్షన్స్ ఒకటి. చాలా స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగాయి. అయితే మనకి ఎలక్షన్స్ అనగానే ఎలక్షన్ కమిషనర్, సో ఇలాంటి క్వశ్చన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. భారతదేశంలో ప్రస్తుతం 25వ ఎలక్షన్ కమిషనర్, 25th ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. హూ ఈజ్ అ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరున్నారు అని అడిగారు అనుకోండి, రాజీవ్ కుమార్ గారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషనర్స్ని అడిగారు అనుకోండి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయన రాజీవ్ కుమార్ గారు 25వ ఎలక్షన్ కమిషనర్. ఇట్లా ఇంకొకటి వచ్చేటప్పటికి ఈయన కింద ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. ఒకళ్ళు అనూప్ చంద్ర పాండే, ఇంకొకళ్ళు అరుణ్ గోయల్. అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే గారు ఈ ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు, కాగ్ అని. ఆయన ప్రజెంట్ గిరీష్ చంద్ర ముర్ము గారు. కాగ్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. అలాగే 2023లో 59th గవర్నింగ్ బాడీ మీటింగ్ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూట్, గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూట్ అనే మీటింగ్ జరిగింది, కాన్ఫరెన్స్ జరిగింది. ఆసియా కంట్రీలకి సంబంధించిన ఆడిట్ విభాగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ని నిర్వహించుకున్నాయి. ఎక్కడ నిర్వహించుకున్నాయి? సౌత్ కొరియా. సౌత్ కొరియాలోని బుసాన్ అనే ప్రాంతంలో 59th ఆడిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించి జరిగిందనమాట. అది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సో ఇలా మనం నేర్చుకోవాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎవరు మనకి అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే కాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని, అలాగే నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటారు, ఆయనని. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి రామ్ కరణ్ యాదవ్. ఇది రైల్వే అపాయింట్మెంట్కి సంబంధించింది. కొంతమంది న్యూలీ అపాయింటెడ్ ఇన్ 2023, మీకు ఎవరైతే అరుణ్ గోయల్ గారు కావచ్చు, పాండే గారు కావచ్చు ఉన్నారో వాళ్ళు 2023 కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. హియర్ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ సిబ్బందులలో ఎవరు జీవన రక్ష పదక్ అవార్డులని అందుకున్నారు? సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పర్సనల్స్ హ్యావ్ రిసీవ్డ్ ద జీవన్ రక్షక్ పదక్ అవార్డ్స్? సో ఆప్షన్స్లో బుధా రామ్ సైని, సురేంద్ర కుమార్, జైపాల్ సింగ్, పైవారందరూ అని చెప్పేసి ఉన్నాయి. సో బుధా రామ్ సైని అండ్ జైపాల్ సింగ్, సురేంద్ర కుమార్ వీళ్ళందరూ అందుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జీవన్ రక్ష పదక్ అవార్డు అనేది ఎవరిదైనా ఒక లైఫ్ని కాపాడినట్టయితే సో దానికి సంబంధించి ఆ బ్రేవరీ థింగ్స్కి మనకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారనమాట. భారత రాష్ట్రపతి 2022కి గాను ఈ అవార్డ్స్ని టోటల్గా 43 పర్సన్స్కి 3 కేటగిరీస్లో ఇచ్చారు. అండ్ 7గురికి సర్వోత్తమ జీవన రక్ష పథక్ కింద ఇవ్వడం జరిగింది. 8 మందికి ఉత్తమ జీవన రక్షక పథక్ కింద ఇవ్వడం జరిగింది. 28 మందికి జీవన రక్షక పథక్ కింద ఇవ్వడం జరిగింది. ఈ జీవన రక్షక పథక్ అవార్డ్ కేటగిరీలో 28లో 3 మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు రైల్వే ఇన్సిడెంట్స్లో వివిధ సందర్భాల్లో చాలామంది లైఫ్స్ని కాపాడినందుకు గాను వీళ్ళ 3కి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ ఇంకొకటి
ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ రైల్వే కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా, ఇవి మీకు పార్ట్స్ కింద అప్లోడ్ చేయబడతాయండి. ఎందుకంటే ఒకేసారి ఇస్తే కంటెంట్ అనేది మనకి చెప్పుకోవడానికి చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి సో మనం పార్ట్స్ కింద రిలీజ్ చేస్తే అండ్ కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసిన ఆ పార్ట్లో ఎక్కువ కంటెంట్ని ఇవ్వగలం అనమాట. సో మనకి రైల్వే కరెంట్ అఫైర్స్ చాలా జరిగాయి. ఒకేసారి దాన్ని మీకు ప్రొజెక్ట్ చేసే కన్నా పార్ట్స్ కింద మేము ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఒక పార్ట్ అప్లోడ్ అయితే నెక్స్ట్ డే ఇంకొకటి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టైంలో ఇంకొకటి, అలా మీకు 2023కి సంబంధించి ఓవరాల్ ఇండియన్ రైల్వే కరెంట్ అఫైర్స్ మోస్ట్ ప్రాబబ్లీ జీకేతో కూడా రైల్వేస్ జీకే లేదా అదర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్తో మీకు పార్ట్స్ కింద అప్లోడ్ చేయబడితే సో దాన్ని మీరు ఫాలో కావచ్చు అనమాట. సో ఎవ్రీ పార్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేలాగా మేము ప్లాన్ చేసాము. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని క్వశ్చన్స్ని మీరు ఎక్కువగా రివైజ్ చేయడం, ఆ పార్ట్లోవి వచ్చిందే మళ్ళీ చదవండి. సో క్వశ్చన్ వచ్చని తీసేయకుండా ఒకసారి 10 క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం అనుకోండి, 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉంది అని చెప్పేసి కొంచెం అట్లా అనిపించినా మీకు టైం లేకపోయినా ఆ 10 క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ 2023లో ఉన్న కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అవుతుంది, ఇండియన్ రైల్వేస్ పరంగా యూజ్ అవుతుంది, అక్కడక్కడ మనం జీకే కూడా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశం తన మొట్టమొదటి జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సో ఇండియా విల్ గెట్స్ ఇట్స్ ఫస్ట్ నేషనల్ మెట్రో రైల్వేస్ నాలెడ్జ్ సెంటర్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు. జైపూర్, ముంబై, లక్నో, ఢిల్లీ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఢిల్లీగా చెప్పొచ్చు. భారతదేశంలో ఫస్ట్ టైం నేషనల్ మెట్రో ట్రైన్ నాలెడ్జ్ సెంటర్ అండ్ జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ అనే దాన్ని మనకి ఢిల్లీలో ప్రారంభించుతున్నారు. ఇక్కడ ఏంటంటే మెట్రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన డిఫరెంట్ ఐడియాస్, కొలాబరేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఒక ట్రైనింగ్ సెంటర్లా కూడా మనకి వర్క్ చేయడం జరుగుతుంది మెట్రోస్కి సంబంధించి. ఫస్ట్ టైం దీనిని ఢిల్లీలో తీసుకురానున్నారు. సో కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి. సో మీకు కొన్ని క్వశ్చన్స్ జీకే పరంగా ఎలా వస్తాయంటే, జైపూర్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇది రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. అలాగే వైట్ సిటీ ఆఫ్ ఇండియా కింద మనకి దేన్ని పిలుస్తారండి? ఉదయ్పూర్ అనే దాన్ని వైట్ సిటీ ఆఫ్ ఇండియా కింద పిలుస్తారు. అలాగే నెక్స్ట్ బ్లూ సిటీ ఆఫ్ ఇండియా కింద జోధ్పూర్ ఏదైతే ఉందో సో దాన్ని పిలవడం జరుగుతుంది. జోధ్పూర్ ఈజ్ అ బ్లూ సిటీ, వైట్ సిటీ ఉదయ్పూర్, పింక్ సిటీ జైపూర్, ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా రాజస్థాన్లో మనకి పుష్కర్ మేళా అనేది జరుగుతుంది. రాజస్థాన్లో జరిగే ఇంపార్టెంట్ మేళా, ఇది మీకు కరెంట్ అఫైర్స్లో కూడా కనిపిస్తుంది. పుష్కర్ మేళా అని చెప్పేసి అంటాం, అది ఒకటి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనకి రాజస్థాన్కి సంబంధించి జైపూర్ ఏరియాలో లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, అంతర్జాతీయ సాహిత్య పండుగ అనేది కూడా అక్కడ మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇయర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండర్ వాటర్ మెట్రో అనేది అండర్ వాటర్ మెట్రో టన్నెల్, దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో మనకి నిర్మించడం జరుగుతుంది, హుగ్లీ రివర్ దగ్గర. హుగ్లీ రివర్ని ఇండియాలో ఏమని కూడా పిలవచ్చు అంటే టైడల్ రివర్ ఇన్ ఇండియాగా పిలవచ్చు. భారతదేశంలో ఏ రివర్ని, ఏ నదిని టైడల్ రివర్ అని చెప్పేసి పిలుస్తారంటే హుగ్లీ. సో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇదే వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది దగ్గర మనకి అండర్ మెట్రో టన్నెల్ అనే దాన్ని నిర్మిస్తున్నారు. వాటర్ మెట్రో ట్రైన్ అనేది రీసెంట్గా ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయిందంటే కేరళ. వాటర్ మెట్రో అనేది కేరళలో స్టార్ట్ అయింది. అండర్ వాటర్ మెట్రో టన్నెల్ అనేది వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ నది దగ్గర నిర్మిస్తున్నారు. ఫస్ట్ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఢిల్లీలో తీసుకురాబోతున్నారు. అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది చూసారా, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ సుందర్ బన్స్ అనే ఏరియా అనమాట. సో సుందర్ బన్స్ అనే ఏరియా వైట్ బెంగాల్ టైగర్స్కి చాలా ఫేమస్ అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా బక్సా అనే ఏరియా కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి అంబాసిడర్గా సౌరవ్ గంగోలీ గారు ఉండడం జరిగింది. సో ఇవి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, భారతీయ రైల్వే వాట్సాప్ ఫుడ్ డెలివరీ సదుపాయాన్ని ఏ యాప్ ద్వారా ప్రారంభించారు? ఇండియన్ రైల్వే హ్యాస్ లాంచ్ ఏ వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ నేమ్డ్. సో ఆప్షన్స్లో మనకి ఐఆర్ ఫుడ్, గస్టో అండ్ నెక్స్ట్ గురుబ్ హబ్, జూప్ అని చెప్పేసి ఉంది. జూప్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. జూప్ అనే పేరుతో వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ. మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు నియర్ బై స్టేషన్స్ ఏవైతే వస్తాయో ఆ స్టేషన్స్లో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు లిస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ లిస్టులో మీకు సెలెక్టెడ్ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ని ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని జూప్గా చెప్తున్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, అండ్ వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ ఇన్ ముంబై. సో ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి గల నూతన నామం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్, అంబర్నాథ్ రైల్వే స్టేషన్, మలాద్ రైల్వే స్టేషన్, వసాయి రోడ్ రైల్వే స్టేషన్స్ అని చెప్పేసి మనకున్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సార్ సిడి దేశ్ముఖ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా ఆ పేరు అనేది మార్చడం జరిగింది ముంబై చర్చ్ గేట్కి సంబంధించి. ఇలా ఇండియాలో చాలా రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, ఇంకా మనకి ఇంపార్టెంట్ ప్రదేశాల యొక్క పేర్లు చేంజ్ చేశారు. నెంబర్ ఆఫ్ ఉన్నాయి అవి. అందులో కొన్ని చూడండి, ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ని అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ కింద నేమ్ చేంజ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. ఐఎమ్ సో సారీ, ఫైజాబాద్ అనే రైల్వే స్టేషన్ని అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్గా నేమ్ మార్చారు. అది ఒకటి. నెక్స్ట్ వన్, హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు. అండ్ నెక్స్ట్, హుబాలి రైల్వే స్టేషన్ని సిద్ధారోధ స్వామీజీ రైల్వే స్టేషన్ కింద పేరు మార్చారు. కర్ణాటకలో ఉందన్నమాట. సో మనకి ఇండియాలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అంటాం కదా, అది కలిగి ఉన్న రైల్వే స్టేషన్ కూడా సిద్ధారోధ స్వామీజీ రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనకి మందువాదియా రైల్వే స్టేషన్. సో ఇది బనారస్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగౌర్ రైల్వే స్టేషన్, దీని పేరు సిద్ధార్థ నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. సో ఒకసారి ఈ నేమ్స్ అనేవి చూడండి, జస్ట్ నేను కొంతవరకు మాత్రమే ఇక్కడ ఇచ్చాను. ఇలాంటివి మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేయొచ్చు వాటిని. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి 2 రైల్వే ప్రాజెక్టులని శంకుస్థాపన చేశారు. శివమోగ, షికారీపుర, రణబేనూరు కొత్త రైల్వే లైన్ మరియు కోటగుంటూరు రైల్వే కోచింగ్ డిపో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ద ప్రైమ్ మినిస్టర్ laid the foundation for 2 railway projects, the Shivamoga, Shikaripura, Ranabennuru new railway line and Kottagonuru railway coaching depot in which state అని అడుగుతున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో స్టార్ట్ చేశారండి. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కర్ణాటకలో ప్రధానమంత్రి 2 రైల్వే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారనమాట. ఒకటి శివమోగ, షికారీపుర, రణబేనూరు దగ్గర ఉన్న కొత్త రైల్వే లైన్ని అండ్ కోట గంగూరు రైల్వే కోచింగ్ డిపోని కూడా స్టార్ట్ చేశారు. అండ్ కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా సిద్ధారామయ్య గారు ఉన్నారనమాట. తవార్ చంద్ గెహ్లాట్ గారు కర్ణాటక యొక్క గవర్నర్గా ఉన్నారు. తవార్ చంద్ గెహ్లాట్ కర్ణాటక యొక్క గవర్నర్ అనమాట. అలాగే నెక్స్ట్, కర్ణాటక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్. ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్, సెకండ్ ఇంటర్నేషనల్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది కూడా 2023లో మనకి కర్ణాటకలోనే జరిగింది. కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రదేశం కాఫీ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియాకి చాలా ఫేమస్ ప్లేస్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో కర్ణాటకకి సంబంధించిన మనకి ఏదైతే ఈ హోయసాల టెంపుల్ అని చెప్పేసి ఉంటుందో, ఈ హోయసాల టెంపుల్ అనే దాన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్లో ఉంది. యునెస్కోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని రైల్వేస్లో, ఎగ్జామ్స్లో ఏదో ఒక షిఫ్ట్లో, ఏదో ఒక పేపర్లో అడుగుతానే ఉన్నారండి. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తుంది అనమాట, ప్రపంచ వారసత్వపు ప్రదేశాలని. ఇలా ఇండియాలో ఇప్పటికీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ రెండింటిని రికగ్నైజ్ చేయడం వల్ల టోటల్గా 42 అయినాయి. ఆ 2 ఏంటి అంటే, ఒకటి శాంతినికేతన్ అనే ప్లేస్. శాంతినికేతన్ అనేది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంది, అది ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి హోయసాల టెంపుల్, అది కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.